హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు బెల్లం మరియు పల్లీలు నువ్వులతో కలిపి చెక్కీ చేశాను. పల్లి పట్టి, మేమైతే పల్లి పట్టి అంటాము. పల్లీలు ప్లస్ నువ్వులతో పల్లి పట్టి అయితే చేసేసానండి. నల్ల బెల్లం వేసాను, అందుకే కలర్ అయితే ఇలా నల్లగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను నేనైతే. మా బాబాయ్ అయితే ఎప్పుడు తిందాం అన్నట్లా చూస్తున్నాడు. ఎట్లుంది తన్వీర్, బాగుందా పల్లి పట్టి? ఎప్పుడు వేసినా బాగాలేదంటావు, టేస్ట్ చూసినా అసలు నువ్వు బాగాలేదంటున్నావు. దీనికి అసలు అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి. ఓకే, పల్లీలు నువ్వులు ప్లస్ బెల్లం ఇవైతే చాలు, అంతే. బటర్ లేదండి నా దగ్గర. బటర్ పేపర్ పెట్టుకొని దానిపైన ఇది వేస్తారు. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ప్లేట్కి నెయ్యి అప్లై చేసి వేసాను. సో ఇది ఇలా అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం దీన్నే, వచ్చిందా అసలు. ఇలా వచ్చేసిందండి. ఇంకో తీస్తే ఇగో ఇంకొంచెం సేపు ఉంచేది ఉండే అనిపిస్తుంది, బట్ బాగానే వచ్చింది. అది బొడ్డు కుచ్చుకుంటుంది, అమ్మో వద్దు నాన్న. ఇంకో తను ఇది తిని చూడు ఎలా ఉందో చెప్పు. ఎజురిగో తీసుకో, చెప్పు ఎట్లా ఉంది. బాగుందా? ఇట్లుంది కాదే, బాగుందా బాగాలేదా? ఇలా అయితే చెక్కీలు అయితే వచ్చేసాయండి. బాగానే వచ్చాయి, ఇగో బాగానే విరుగుతున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ బాగానే ఉన్నాయి. పల్లి పట్టి అయితే తయారు చేసుకోవడం చాలా ఈజీ. సో మీరు కూడా మీ పిల్లల కోసం అయితే వెంటనే చేసేసండి స్నాక్స్ లాగా. అలాగే పల్లి పట్టి అయితే చాలా మంచిది హెల్త్కి. బెల్లం ప్లస్ పల్లీలు ఈ రెండు కలిపిన ఇదైతే ఏమంటారు దీన్ని, అదే ఏదో ఒకటి, బెల్లం ప్లస్ పల్లీలు ఇవి రెండిటితో కలిపి వేసినాం పల్లి పట్టి అయితే చాలా బాగుంటుంది. బెల్లం చాలా మంచిది పిల్లలకి. వెంటనే వెళ్ళి చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.